ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పుస్తకాన్ని రిలీజ్ చేశారు. దాంట్లో దళితుల గురించి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంలో దళితుల మీద దమనకాండ అనేటువంటి మాటని వాడాడు. ఈరోజు ఈ వేదిక ద్వారా నేను జగన్మోహన్ రెడ్డి పార్టీకి సవాల్ విసురుతా ఉన్నా. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి దళితుల మీద చేసినటువంటి దమనకాండ మీద నేను మీ పార్టీ ఆఫీస్కి వచ్చి చర్చకు వస్తాను. ఈ 20 నెలల్లో మా ప్రభుత్వంలో చేసినటువంటి నువ్వు ప్రచురించినటువంటి అవాస్తవాల్ని అబద్ధాలని నేను నిరూపిస్తాను. నీకు దమ్ముంటే రావాల్సిందిగా నేను ఈరోజు ఈ సందర్భంగా సవాల్ విసురుతా ఉన్నా. కనిపించలేదా జగన్మోహన్ రెడ్డి నీ ప్రభుత్వంలో దమనకాండ? డాక్టర్ సుధాకర్ని నడి రోడ్డు మీద పోలీసుల చేత అవమానపరిచి అతని మరణానికి కారణమైతే కనీసం స్పందించావా? ఈరోజు ఆ కుటుంబానికి అండగా ఉండి సుధాకర్ కొడుక్కి డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం ఇచ్చినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. నీ ప్రభుత్వంలో జరిగినటువంటి ప్రతి దళితుల దమనకాండ జరిగిన వెంటనే పోరాటం ద్వారా పోరాడింది తెలుగుదేశం పార్టీ. ఆ తర్వాత ప్రతి బాధితుడికి అండగా ఉన్నది నారా చంద్రబాబు నాయుడు గారు. అనేక అంశాల్లో దళితుల్ని పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి దళిత ద్రోహివి నువ్వు. ఈరోజు దళితుల గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు నీకు లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు కొంతమంది కుహున మేధావులు, రిటైర్డ్ ఐఏఎస్లు, ఐపీఎస్లు జగన్ ప్రభుత్వంలో బానిసత్వం చేసి డోర్ డెలివరీలు చేసిన నోరు మీద పడినటువంటి ఆ రోజు పిరికి సన్నాసులు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మంచితనం వల్ల ప్రజాస్వామ్యంలో మీరు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజు మీరు ఎందుకు మాట్లాడలేదని సందర్భంగా తెలియజేస్తూ నక్కా ఆనంద్ బాబు గారు ప్రవేశపెట్టినటువంటి తీర్మానాన్ని బలపరిచే అవకాశం ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, తెలుగుదేశం పార్టీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ఉన్నటువంటి దళిత శాసనసభ్యులు దాదాపు 27 మంది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో గెలిచారు. సామాన్యమైనటువంటి దళిత కుటుంబాల్లో నుంచి వచ్చి, ఆర్థికంగా లేనటువంటి కుటుంబాల్లో నుంచి వచ్చి ఈరోజు శాసనసభ్యులు అయ్యారంటే కేవలం ఇది తెలుగుదేశం పార్టీతో చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యమని సందర్భంగా తెలియజేస్తూ జై చంద్రబాబు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం. జై భీమ్, జై చంద్రబాబు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.